హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ క్లింకారా. నేను మీ బ్రహ్మరాణి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టమాటా కర్రీ. నేను 2 గిన్నెలు నూనె వేసుకున్నాను. తాలింపు అయితే ఎగిపోయింది. ఇప్పుడు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఫస్ట్ వేసుకొని మొత్తం టమాటాలు కూడా ఇప్పుడు వేసుకోకుండా ఆనియన్స్ జస్ట్ అలా ఫ్రై చేసేసి అప్పుడు టమాటాలు వేద్దాం, లేదంటే కష్టం వాడుతాం. కొంచెం పసుపు, వీటిని ఇప్పుడు మనం ఇలా 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 తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాం కాసేపు. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు, ములక్కాయలు టమాటాలు మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇంక మూత పెట్టేసుకుందాం. అదే మగ్గిపోయింది. మగ్గినాక కారం ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇక్కడైతే అన్నీ కాసిన కొంచెం ఉన్నాయి. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉన్నాయి, టమాటాలు 4 ఉన్నాయి, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం ఉన్నాయి. సో ఏం చేయాలనుకుంటే పచ్చడి చేసేద్దాంలే అని డిసైడ్ అయిపోయాం. అన్ని రకాలు కలిసిన టమాటా పచ్చడి. మా అమ్మగారు చెప్పారు మొత్తం కలిసి చేసేసేయమని. అందుకే ఇంట్లో అధికారి మిగులుతాయి కదా, ఆడితే పచ్చడి చేసుకోవచ్చు. అన్ని రకాలు కలిపిన పచ్చడి బాగానే ఉండదు. సరిపోయింది. ఇలా అన్నీ కలిపి చెప్పుకోవచ్చు, ఏటికాడికి విడిగా కూడా చెప్పుకోవచ్చు. నేను కలిపే చెప్తున్నాను. లేకపోతే ఆ ఫ్లేవర్ అనేది అన్నిటికి వచ్చి బాగా కమ్మ వస్తుంది. బాగుండేది పచ్చడి. చిన్న ఇదంతా నూనె అనుకునేవారు. నీళ్ళు కూడా ఉంటాయి. నీళ్ళు నూనె 2 కలిసి ఉంటాయి. అంటే టమాటాల రసం. మగ్గాలి కాబట్టి అయిపోయింది టమాటా కూర. ఇదిగోండి టమాటా కూర రెడీ అయిపోయింది. ఎమ్మి టమాటా ములక్కాయ కూర రెడీ అయిపోయింది. నాకు చెప్పా కానీ పచ్చడి అన్ని రకాలు కలిపిన పచ్చడిని. ఇక ఈ పచ్చడి రెడీ అయిపోయింది. మళ్ళీ టేస్టీగా ఉంది. సరే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఉంటానండి.